హలో అండి, అందరూ బాగున్నారా? డివో కంప్లైంట్ అంటే మీకు చెప్తాను. ఫ్యాన్ షీట్లు తిరిగి చూడండి, వెనకాల చెరువంతా చూసుకుంటే ప్లెయిన్గా ఉంది, అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికి డివో కంప్లైంట్ లేదు. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే చివరికి తిరుగుతుంది చూడండి ఫ్యాన్ షీట్లు పిక్చర్లో. అది కూడా అక్కడ తెల్లగా కనపడుతుంది చూసారా, అది కూడా ఫ్యాన్ షీటేనండి. అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ ఫ్యాన్ షీట్లు లేకపోవడం వల్ల డివో కంప్లైంట్ అనేది వస్తుందండి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అంటే చేపలు కానీ రొయ్యలు కానీ వెంటనే పైకి వచ్చేస్తాయి నీళ్ళలోంచి. చేపలు అయితే పైకి ముట్టెత్తేస్తాయి. చిన్న చిన్న కేసుకాయ కానీ గుర్రలు కానీ ఏమున్నా అవి ముట్టెత్తేస్తాయి. అది మీకు రియల్గా చూపిస్తా. కొంగలు ఉండవు సరే ఎలా వాళ్తున్నాయో జూమ్ చేస్తాను. మీరు గమనించారా? అయిపోయింది. మరి చెరువులో ఫ్యాన్ షీట్లు లేవు. ఫ్యాన్ షీట్లు లేకపోవడం వల్ల డివో కంప్లైంట్ వచ్చేసింది. చేప అంతా ముట్టి పైకి ఎత్తేయటం. కొంగలు విపరీతమైన కొంగ అండి, మామూలు కొంగ కాదు. దాదాపు ఒక 10,000 కొంగ ఉంటుంది. తెల్ల కొంగ, గుడ్డు కొంగలు. చివరనండి, చివర లాంగ్ అందట్లేదు. మరి ఇది డివో కంప్లైంట్ అండి. ఈ కంప్లైంట్ వల్ల రైతు కూడా నష్టపోతాడు. ఎందుకంటే అవి ఫ్యాన్ షీట్లు పెడతాం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అందుద్ది. ఈ ఆక్సిజన్ అందటం వల్ల ఏంటంటే చేప ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఫ్యాన్ షీట్లు పెట్టలేదో ఆక్సిజన్ అందగా దాన్ని డివో కంప్లైంట్ అంటారు. మరి మీరు గమనించినట్లయితే ఓకే అండి. చూడండి, ఈ ఫ్యాన్ షీట్లు ఉన్న చెరువు ఎలా ఉందో, ఫ్యాన్ షీట్లు లేని చెరువు ఎలా ఉందో మీరు చూశారు కదా. కొంగలు వేపొచ్చిన కొంగలండి. తిరుగుతుంది చూడండి, తిరుగుతుంది చూసారా, ఎగురుతో తిరుగుతున్నాయి. ఆ చెరువులో పక్క నేను కనబడి చూపిస్తున్నా చూడండి. ఆ చెరువులో మీకు లోపల పక్క తిరుగుతున్నాయి. మరి ఆ చెరువుకి ఎటువంటి ఫ్యాన్ షీట్ లేదండి. ఏంటో మన దోమలో ఏకలా తిరుగుతుంది చూడండి. ఎంత కొంగ ఉందంటే అంత కొంగ ఉంది చూసారా. అది ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.